సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ మూలంగా మొదలయ్యే సైనసైటిస్ మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు ముక్కు రంధ్రాలు రెండు బిరడా పెట్టినట్టుగా బిగుసుకుపోయి ఉంటాయి. సరిగ్గా ఊపిరాడక ఇబ్బంది పడుతుంటారు. తరచూ జలుబు చేస్తుంటుంది. తలంతా బరువుగా, ముఖం అంతా ఉబ్బరించినట్లుగా ఉండడంతో పాటు కనుబొమ్మలు రెండు జివ్వుమని లాగుతుంటాయి. వేధించి ఈ సైనస్ బాధల్ని మాయం చేసేందుకు ఒకప్పుడైతే ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చేది. అయితే ఎండోస్కోపిక్ పద్ధతిలో ఇవాళ సైనస్ గదుల్ని చక్కగా శుభ్రం చేయగలుగుతున్నారు. కోత లేకుండా సైనసైటిస్ బాధల్ని ఇట్టే మాయం చేసే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కుకు కనుబొమ్మలకు అటు ఇటు ఉండే గాలి గదులే సైనస్లు. మన శరీరంలోకి ముక్కు ద్వారా ప్రవేశించే వ్యాధికారక సూక్ష్మజీవులను నిరోధించడంలో సైనస్లు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే సైనస్ గదులు బోలుగా ఉండడం వల్ల మొత్తంగా తలబరువును తగ్గించడంలో, స్వరమాధుర్యాన్ని అందించడంలో సైనస్లు తోడ్పడతాయి. అయితే నిరంతరాయంగా వ్యాధికారక క్రిములను ఫిల్టర్ చేసే క్రమంలో ఎయిర్ కండిషనర్లుగా పేరుగాంచిన సైనస్లకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువ. ఈ క్రమంలోనే సైనస్లు వాపుకు గురై సైనసైటిస్ వస్తుంటుంది. సైనసైటిస్ కారణంగా ముక్కు బ్లాక్ అవ్వడం, శ్వాస తీసుకోవడం అనేది ఇబ్బందికర పరిణామంగా తయారవుతుంది. సైనసైటిస్ బాధితులకు ప్రస్తుతం ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ వచ్చిన తర్వాత సైనసైటిస్ని మనం చాలా యాక్యురేట్గా సైనస్ మొత్తాన్ని కూడా పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, పేషెంట్కి తక్కువ నొప్పితో అనుకోవచ్చు ఇండైరెక్ట్గా చెప్తే. ఎందుకంటే ఇది మనం నోస్లో నుంచే చేస్తాం కాబట్టి పూర్తిగా ఎక్స్టెన్సివ్ పాలిప్స్ని, ఎక్స్టెన్సివ్ సైనసైటిస్ని, అలాగనే ఒక్కోసారి ఈ సైనస్ మనకి కంట్లోకి పోయినా, పైన బ్రెయిన్ దగ్గర పోయినా కూడా చాలా సేఫ్గా తీయగలుగుతున్నాం. దీంతోపాటు ఇప్పుడు కొత్తగా ఒకటి ఆర్నమెంట్, మన ఎక్కడికన్నా ఒక ప్లేస్కి పోవాలంటే మనకి జీపీఎస్ ఎలా ఉపయోగపడుతుందో, ఆ గూగుల్ రూట్ మ్యాప్లు ఎలా ఉపయోగపడుతున్నాయో, అలానే ఇవాళ నావిగేటర్ సిస్టమ్, ఎండోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్కి నావిగేటర్ సిస్టమ్ అటాచ్ చేసి ఇంకా చాలా అద్భుతంగా కాంప్లికేషన్ లేకుండా ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది మంచిగా జరుగుతుంది. ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా సైనస్ ప్రాబ్లమ్స్ని, ఎక్స్టెన్సివ్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ ఇప్పుడు మ్యాలిగ్నెన్సీ ప్రాబ్లమ్స్ని కూడా పూర్తిగా నయం చేయగలుగుతున్నాం. ఒకవేళ మ్యాలిగ్నెన్సీకి ఆపరేషన్ చేస్తున్నట్లయితే దీన్ని ఎండోస్కోపిక్ ఆర్ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ అని అన్నాం. దీన్ని రాడికల్ సైనస్ సర్జరీ అంటాం. ఆర్ రాడికల్ రిమూవల్ ఆఫ్ ద డిసీజ్ విత్ ఎండోస్కోప్స్ అంటాం అన్నమాట. ఫంక్షనల్ అనేది మెయిన్గా ఎక్కడ వాడతాం అంటే ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ఎస్పెషలీ ఎలర్జీ లేకుండా సింపుల్గా సైనస్ మూసిపోతుంటాయి కొంతమందిలో. అది ప్రీవియస్గా వచ్చిన ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి అనుకోండి, వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి అనుకోండి, ఆ సైనస్ మూసిపోయి దాంట్లో పస్ అక్యుములేట్ అయ్యింది. అప్పుడు మనం సైనస్ను ఓపెన్ చేస్తాం. ఈ సైనస్ ఓపెన్ చేసినప్పుడు అది బెలూన్ ద్వారా కానీ ఇన్స్ట్రుమెంట్ ద్వారా కానీ అది ఓపెన్ చేసి మనం పస్ తీసేసి లోపల ఉన్న సైనస్ మ్యూకోజాని రిటైన్ చేస్తాం అన్నమాట. అప్పుడు దాన్ని ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటాం. అంటే ఫంక్షన్ అంతా ప్రిజర్వ్ చేస్తున్నాం. ఓన్లీ మనం డిసీజ్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్నే తీసేస్తూనే ఉంటాం. కానీ ఇవాళ కొంతమందిలో మనకున్న పొల్యూషన్ నుంచి అనుకోండి, బాడీ తత్వాన్ని బట్టి అనుకోండి, కొంతమందిలో సైనసైటిస్ మళ్ళీ వస్తుంది. ఒక్కోసారి ఆ సైనస్ పక్కన ఉన్న బోన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇలాంటప్పుడు మనం రాడికల్ సైనస్ సర్జరీ అంటాం. అంటే మనం ఆల్మోస్ట్ అంతా మ్యూకోజాని కూడా తీసేస్తున్నాం మళ్ళీ డిసీజ్ రాకుండా. దీన్ని రాడికల్ సైనస్ సర్జరీ అంటాం అన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విత్ నావిగేటర్ సిస్టము, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విత్ మైక్రో డెబ్రైడరు, అలానే కొత్తగా పీజో ఎలక్ట్రిక్ టెక్నిక్స్ అని వస్తున్నాయి. ఎందుకంటే మనం బ్లడ్ వెజల్ ఉన్నా, నర్వ్ ఉన్నా కూడా దాన్ని మనం ఈ టెక్నిక్తో సర్జరీ చేసినప్పుడు సేఫ్గా ప్రిజర్వ్ చేసి డిసీజ్ను కూడా తీయగలుగుతాం అనమాట. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఏదన్నా మేజర్ బ్లడ్ వెజల్ దగ్గర డిసీజ్ ఉన్నా, లేదంటే నరువు, ఇప్పుడు కంటికి సంబంధించిన నరువు అనుకుందాం, దాని దగ్గర డిసీజ్ ఉన్నా 2-3 మిల్లీమీటర్స్ దాకా వదిలేసి మనం డిసీజ్ తీసేసేవాళ్ళం. కానీ వాళ్ళ నావిగేటర్ సిస్టమ్ వచ్చిన తర్వాత, పీజో ఎలక్ట్రిక్ డ్రిల్ సిస్టమ్ వచ్చిన తర్వాత, అలానే మైక్రో డెబ్రైడర్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నరువు దగ్గర కూడా ఎస్పెషల్లీ ఫంగల్ సైనసైటిస్ మనం ఎక్కడన్నా వదిలేసాం అనుకోండి అది మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మ్యాలిగ్నెన్సీ అనుకోండి అది కూడా మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటివి కూడా చాలా ఫైన్గా నరువు షీత్ దాకా కూడా సేఫ్గా మనం ఆ బ్లడ్ వెజల్స్ కానీ నరువు కానీ ఇంజరీ కాకుండా మనం తీయగలుగుతున్నాం అన్నమాట. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీనే సైనోస్కోపీ అని కూడా అంటుంటారు.
ఇందులో కెమెరా కలిగిన పరికరాన్ని ముక్కులోకి పంపించి కంప్యూటర్ తెర మీద సైనస్లు ఎక్కడ మూసుకుపోయాయనే విషయాన్ని పరీక్షిస్తారు. తర్వాత అవసరమైన సర్జరీతో బ్లాకులను తొలగిస్తారు. ముక్కులో నుండి పరికరాన్ని లోపలకు పంపిస్తారు. కాబట్టి ఎలాంటి కోతలు ఉండవు. ఈ సర్జరీ ద్వారా సైనసైటిస్ను నయం చేయడమే కాకుండా ముక్కు దూలం వంకరను కూడా సరిచేయవచ్చు. అలాగే ముక్కులో గడ్డలు, కణితులు లాంటివి ఉంటే కూడా వాటిని తొలగించవచ్చు. చాలామంది పేషెంట్లు ఏమంటారంటే, ఇంతకుముందు చాలామంది సైనస్ సర్జరీ అండి మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటున్నారు, ఇది మళ్ళీ మళ్ళీ వస్తుందని. కానీ వాళ్ళ టెక్నాలజీ పెరిగింది, డిసీజ్ క్లియరెన్స్ పెరిగింది. డిసీజ్ క్లియరెన్స్ పెరిగిన తర్వాత ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీలో, ఆ రాడికల్ సైనస్ సర్జరీలో మనం డిసీజ్ని పూర్తిగా తీసేయగలుగుతున్నాం, మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చేయగలుగుతున్నాం ఉంటాయి. ఎందుకంటే అండర్లయింగ్ మ్యూకోజా, అండర్లయింగ్ పెథాలజీని తీసేసామనుకోండి, సైనస్ని అన్నిటిని బ్రాడ్ చేసామనుకోండి, మళ్ళీ పెథాలజీ వచ్చే అవకాశం ఉండదన్నమాట. దాంతోపాటు మనం మిగతాయి కూడా, సపోజ్ ఎలర్జీ ఉందనుకోండి, ఇమ్యూనోథెరపీ ద్వారా ఆ ఎలర్జీని కంట్రోల్ చేసుకుంటా, ఏదైతే ఎలర్జీ ఉంటుందో ఆ ఎలర్జీని మనం వీలైనంత వాటికి అవాయిడ్ చేసుకుంటా. ఇవాళ ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్లు వచ్చినాయి. ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్లో మనకి దేనికి ఎలర్జీ ఉందో ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. దాన్ని కనుక మనం అవాయిడ్ చేసుకున్నట్లయితే దాని ఎఫెక్ట్స్ కూడా మన ముక్కులోను గొంతులోనూ తగ్గుతాయి అన్నమాట. అలానే దానికి అవసరమైతే ఇమ్యూనోథెరపీ కూడా ఇవ్వచ్చు. అలానే ఇప్పుడు కొత్తగా ఈ వ్యాక్సిన్స్ వచ్చినాయి, న్యూమోకోకల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్. వీటిని కూడా మనం ఎస్పెషల్లీ ఎలర్జీ ప్రాబ్లం ఉన్నోళ్ళు, ఆస్తమా ప్రాబ్లం ఉన్నోళ్ళు, సైనస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు, సైనస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ని తీసుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్తో పాటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో సైనస్ సర్జరీ, దాంతోపాటు మనం యాడెడ్ ప్రోగ్నోస్టిక్స్, యాడెడ్ థింగ్స్ కనుక కరెక్ట్ చేసుకుంటే ఎలర్జీ లేకుండా చూసుకోవటం, ఎలర్జీకి ఇమ్యూనోథెరపీ తీసుకోవటం, వ్యాక్సిన్స్ తీసుకోవటం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవటం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీతో పాటు విటమిన్ డి ఏదైనా డెఫిషియన్సీ ఉంటే ఆ విటమిన్ డిని కూడా సప్లిమెంట్ చేసుకుంటా, ప్రాపర్ మంచి ఆహారాన్ని, అంటే మంచి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని, ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్ వెజిటబుల్స్, ప్రోటీన్ డైటు, నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు, చికెను, మటను, సూపు ఇలాంటివి తీసుకుంటా, ప్రాణాయామం చేసుకుంటా. ఎలర్జీ ఉన్నట్లయితే జలనేతి విధానం ద్వారా ముక్కును శుభ్రం చేసుకుంటా. సో మనం ఇవన్నీ సర్జరీతో పాటు యాడెడ్ థింగ్స్ను కూడా, వీటిని ఇండైరెక్ట్గా మనం ఏమనొచ్చు అంటే నేసల్ హైజీన్ అంటాం. నేసల్ హైజీన్లో బేసిక్గా ఏమొస్తుందంటే బ్రీతింగ్ ఎక్సర్సైజులు వస్తాయి, జలనీతి వస్తుంది. అలానే మనం పొల్యూషన్కి అవాయిడ్ చేసుకుంటా ఉంటా, వ్యాక్సిన్స్ తీసుకుంటా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనం నేసల్, థ్రోట్, లంగ్ హైజీను, శ్వాసకు సంబంధించిన హైజీన్ అంటాం. దీన్ని కనుక తీసుకున్నట్లయితే మనకి సైనస్ సమస్యలు రాకుండా ఉంటాయి. సైనోస్కోపీ ముక్కులో వచ్చే అనేక సమస్యలకు ప్రభావవంతమైన శస్త్రచికిత్స. ఎలాంటి కోతలు, పెద్దగా రక్తం పోవడం లాంటివి లేకుండా సైనసైటిస్, ముక్కులో పాలిప్స్, ముక్కు దూలం వంకర, ముక్కులో క్యాన్సర్ కణితులు లాంటి సమస్యలకు చికిత్స అందించడంలో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చక్కగా పనిచేస్తుంది.